అనంతపురం అర్బన్ 43, 44, 45, 46, 47 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి పాల్గొని అవ్వలు, తాతలకు పెన్షన్లు అందజేశారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 21 నెలల్లో సూపర్ 6 హామీలను అమలు చేస్తోందని, పెన్షన్ 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలకు పెంపు, తల్లికి వందనం, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టుల భర్తీ, ఐటీ పెట్టుబడుల ఆహ్వానం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ఒకరోజు ముందుగానే, ఎందుకంటే 21వ తారీఖు సండే పడుతున్నది కాబట్టి గవర్నమెంట్ ముందంచేగానే గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఎత్తిమింటి పరిస్థితిలో ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇబ్బంది కలగకూడదని, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ మరి ఇతంతు పెన్షన్లు కానీ వాళ్ళకు ముందుగానే అందించాలనే ఒక సంకల్పంతో ఒక ముందు చూపున్న నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. దానివల్లనే ఈరోజు 28వ తారీఖే ఈ పొద్దు శనివారం ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడకూడదు ఆధారం అనే దాని మీద దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరికి కూడా మరి సచివాలయం సిబ్బంది ద్వారా కూడా అందరికి కూడా ప్రతి డివిజన్లో పెన్షన్లు అందిస్తూ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి మనం ఆ రోజు భరోసా ఇచ్చాం. మరి ఆ రోజు ప్రజలంతా కూడా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడు ఇట్లా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కూడా మేము పెద్దపీట వేస్తానని 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అదే కాకుండా ఆనాడు 2,000 పెన్షన్ ఉంది, 1,000 రూపాయలు పెంచి 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి, అదేవిధంగా హ్యాండిక్యాప్లు 3,000 నుండి 6,000 చేసి, 6,000ది 10,000 చేసి, ఆ విధంగా ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు ప్రతి అవ్వని ప్రతి తాతని మరి ఈరోజు పెన్షన్ దాటినంతా అడుగుతున్నాం. వాళ్ళు అడిగితే మా పెద్దన్నయ్య, మా పెద్ద కొడుకు, మా అన్న ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నాడు. పెన్షన్ ఇచ్చి మమ్మల్ని, మా కొడుకులు, మా కూతుర్లు, మా కోడళ్ళని పట్టించుకోలేనప్పటికీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు 4,000 ఇచ్చి మమ్మల్ని ఆడుకుంటే మా కూతుర్లు, మా కోడళ్ళంతా కూడా మమ్మల్ని ఈరోజు బాగా చూసుకుంటున్నారు. ఆయన వల్లే, ఆయన లేకపోతే మా బతుకులు రోడ్డు మీద అయ్యేదని కూడా ఇక్కడుండే పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకా 10 కాలాలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, మేమంతా బాగుపడతామని కూడా అందుకనే ఈరోజు అంతా సంతోషంగా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ మరి ఆ ముక్కోటి దేవతలు కూడా ఆయనకి అన్ని రకాలుగా బాగుండాలా. మరి అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు నిరుద్యోగులకందరూ కూడా ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాడని కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు చూడు మరి సచివాలయం మరి సెక్రటరీ గారు పొద్దున్నే 6 గంటలకే వచ్చి కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఎందుకంటే బాధ్యతగా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతి వారికి కూడా మరి చెక్ చేసుకొని ఫింగర్ వేసుకొని కూడా ఫోటో తీసుకొని కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తూ ఎక్కడికైనా అవినీతి లేకుండా ఎవరికి అరుగులైన వాళ్ళకంతా కూడా ఈరోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ మరి అటుమింటి ప్రభుత్వమే అదే కాకుండా ఆనాడు మరి 3,000 పెన్షన్ 4,000 ఇచ్చి ప్రతి మహిళకు కూడా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పిల్లలకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులు ఉండే మహిళలంతా కూడా సంతోషపడుతున్నారు. ఆర్టీసీలో ఉచితంగా పర్యటన చేసేదానికి మాకు అవకాశం కల్పించారని మరి అందరూ కూడా ఈరోజు సంతోషంగా పెన్షన్లు తీసుకుంటూ మరి ఎంతో ఉత్సాహంతో ఎంతో చిరునవ్వుతో కూడా అందరూ కూడా ఇక్కడ పెన్షన్లు చూడండి ఎంతమంది వచ్చి కూడా తీసుకుంటున్నారని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడుకి ఏళ్ళ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.